నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేసి రానున్న ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని ఏఎంసీ చైర్పర్సన్ పి విజయలక్ష్మి స్పష్టం చేశారు. వింజమూరులోని ఓ ఫంక్షన్ హాల్ వేదికగా బీజేపీ మండల అధ్యక్షుడు అంబాటి ఈశ్వర్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన పార్టీ మండల సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో జిల్లా జనరల్ సెక్రటరీ ఏకశ్రీ ఫణిరాజు ప్రత్యేక అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఉదయగిరి నియోజకవర్గంలో బీజేపీకి ఉన్న పూర్వ వైభవాన్ని పునరుద్ధరించడమే తమ ప్రధాన లక్ష్యమని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కమలం జెండా ఎగరవేసేలా కార్యకర్తలు క్రమశిక్షణతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఏదైతే ఎలక్షన్స్ వస్తున్నాయో, స్థానిక సంస్థలు ఎలక్షన్స్ ఏదైతే వస్తున్నాయో ఆ ఎలక్షన్స్ మీద చర్చించడం జరిగింది. ముఖ్యంగా సర్ కార్యక్రమం ఏదైతే ఉందో ఆ సర్ కార్యక్రమాన్ని మీద చర్చించడం జరిగింది. ఇంతకుముందు జరిగినటువంటి ఎమినేషన్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫామ్స్కి సంబంధించి ఎవరెవరికి ఓట్లు మళ్ళా ముసాయిదా జాబితాలో వచ్చాయో, రానటువంటి వాళ్ళకి ఏం చేయాలా, ముసాయిదా జాబితాలో రానటువంటి ఓట్లను మళ్ళా ఏ విధంగా చేర్చుకోవాలా అనే ఉద్దేశంతో ఈ మండల సమావేశంలో దిశానిర్దేశం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రాబోయేటటువంటి 23 రోజుల్లో మనం ఏ విధంగా ఈ ముసాయిదా ఓటర్ లిస్ట్ తీసుకొని కొత్త ఓటర్లని ఏ విధంగా జాయిన్ చేసుకోవాలా, అదేవిధంగా తప్పులు పడ్డ ఓట్లని ఏ విధంగా సరి చేసుకోవాలా, ఫొటోస్ తప్పు పడ్డటువంటి ఫొటోస్ వేరే ఫొటోస్ పడ్డటివి ఏ విధంగా మార్పులు చేసుకోవాలా అనే ఉద్దేశంతో ఫామ్ 6, 7, 8 గురించి మండల కమిటీకి పూర్తిగా వివరించడం జరిగింది. ఇకపోతే సర్ విషయంలో ఉన్నటువంటి బిఎల్ఓలతో కలిసి మా భారతీయ జనతా పార్టీ బిఎల్ఏ 2s ఏ విధంగా పనిచేయాలా, ప్రతి ఇంటికి వెళ్ళి ఎవరికైతే ఓట్లు లేవో ఆ ఓట్లు చేర్పించుకోవాలా, తప్పులు పడ్డ ఓట్లు సరిచేసుకోవాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు భారతీయ జనతా పార్టీ వింజమూరు మండల కమిటీకి దిశానిర్దేశం చేయడం జరిగింది. అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో హర్ ఘర్ తిరంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా ఏదైతే ఉందో ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరేయాలని, ఆ జాతీయ జెండా ఎగరేసినటువంటి ఏదైతే జాతీయ జెండా ఉందో దానికి సెల్యూట్ చేసి సెల్ఫీ వీడియో కానీ సెల్ఫీ ఫోటో కానీ సోషల్ మీడియాలో పెట్టాలా. ఏ విధంగా చేయాలా, మండలంలో ఎన్ని కార్యక్రమాలు చేయాలా, ఎక్కడ చేయాలా, అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి స్కూల్స్ ఏదైతే ఉన్నాయో ఆ స్కూల్ పిల్లలతో ర్యాలీని నిర్వహించాలా. ర్యాలీని నిర్వహించిన అనంతరం వాళ్ళకి హాల్ మీటింగ్ ఒకటి పెట్టి భారతదేశాన్ని మనం ఏ విధంగా అయితే స్వాతంత్రం తీసుకొచ్చామో భారత స్వాతంత్ర సంగ్రామం గురించి, భారతదేశం స్వాతంత్రం ఏ విధంగా మనకు సిద్ధించిందో దాని గురించి పూర్తిగా వివరించడం జరిగింది. దీనిలో స్కూల్ పిల్లలకి ఈ భారతదేశ స్వాతంత్రం గురించి, మనకు వచ్చిన స్వాతంత్రం గురించి తెలియజేయటకు ముఖ్యమైన ప్రధాన వక్తని ఒకరిని ఎన్నుకొని వాళ్ళకి మనకు స్వాతంత్రం ఈ విధంగా వచ్చింది అనేటువంటి సమాచారం అయితేమి, లేదా ఏ విధంగా మనం కష్టపడితే వచ్చింది అనేటువంటి సమాచారం వాళ్ళకి తెలియజేసేదానికి ఈ కార్యక్రమాలు తీసుకున్నాము. రాబోయే రోజుల్లో చేయాల్సిన కార్యక్రమాలు ఏ ఉన్నాయో స్థానిక సంస్థలకు సంబంధించిన కార్యక్రమాలను కూడా భారతీయ జనతా పార్టీ వింజమూరు మండల కమిటీకి పూర్తిగా వివరించడం జరిగింది. స్థానికంగా భారతీయ జనతా పార్టీని ఏ విధంగా బలపరచాలి, రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు పోవాలి, అదేవిధంగా వింజమూరు మండల కమిటీలో కొన్ని బాధ్యతలు కూడా ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా వింజమూరు మండల కిసాన్ మోర్చా అధ్యక్షులుగా బోవన సుబ్బారెడ్డి గారిని, అదేవిధంగా వింజమూరు మండల యువ మోర్చా అధ్యక్షులుగా గోర్ల మహేష్ గారిని, అదేవిధంగా వింజమూరు మండల ఓబీసీ మోర్చా అధ్యక్షులుగా నూతక్కి భాస్కర్ గారిని ప్రకటించడం జరిగింది. వీరి ముగ్గురు భవిష్యత్తులో ఆ 3 కమిటీలని బలపరుస్తూ వింజమూరు మండలంలో భారతీయ జనతా పార్టీని ఇంకా బలంగా తీసుకుపోతారని ఆశిస్తూ వీరికి బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఈ బాధ్యతల కార్యక్రమంలో ముఖ్యంగా ఈరోజు ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఫణిరాజు గారు, అదేవిధంగా మన ఉదయగిరి మార్కెటింగ్ చైర్మన్ విజయలక్ష్మి గారు, అదేవిధంగా జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు, మన వింజమూరు మండల అధ్యక్షుడు అంబటి ఈశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మన వింజమూరు మండల సీనియర్ నాయకులు నాగేశ్వర రెడ్డి గారు, అదేవిధంగా నారాయణ రెడ్డి గారు వీళ్ళందరూ పాల్గొనడం జరిగింది. నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నెల్లూరు. నీట్ 2025లో కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుండి
జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో 1000 లోపు 9 ర్యాంకులు సాధించడంతో పాటు 397కు పైగా మెడికల్ సీట్లు సాధించి మరే ఇతర విద్యా సంస్థలు అందించలేని ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకున్నారు. నీట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ కు జూలై 13 నుండి క్లాసులు ప్రారంభం. సంప్రదించండి నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ.